ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సందేశాన్ని అయితే ప్రారంభిస్తున్నాను. ఈరోజు బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందామా? అయితే రండి. బాబా గారు చెప్పేది ఏమిటంటే, బిడ్డ, రేపు ఉదయంలోపు నీ కళ్ళలో ఉన్న కన్నీళ్ళు మంచు వలె కరిగిపోతాయి. నీ మనసులో తేలిక ఒక ఆనందాన్ని నింపుతాను అని బాబా గారు అంటున్నారు. ఎన్నాళ్ళుగానో నువ్వు ఒక సమస్య గురించి బాధపడుతూ ఉన్నావు. నన్ను ఎందుకు వినడం లేదు బాబా అని ఆశగా నా వైపు ఎన్నోసార్లు చూస్తూ అడుగుతున్నావు కదా తల్లి. నీ ఓపిక తగ్గిన సమయంలోనే నేను నీ దగ్గరకు వచ్చాను. నీ నిరీక్షణం ముగిసే సమయం దగ్గర పడింది. నీ దారిలో ఉన్న అడ్డంకులను నేనే తొలగిస్తాను తల్లి. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక బాబా గారి సందేశంలోకి వస్తే, రేపు సూర్యోదయంతో నీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు ప్రారంభం అవబోతుంది. నీవు కోరుకుంటున్న పనిలో ఉన్న ఆటంకాలన్నీ కరిగిపోతాయి. రేపు ఉదయం నీకు ఒక శుభవార్త వస్తుంది తల్లి. ఆ వార్త నీ ముఖంలో చిరునవ్వును తెస్తుంది. నీవు ఒంటరిగా ఏడ్చినప్పుడు నేను నీతోనే ఉన్నాను. నీకు ధైర్యం ఇచ్చింది కూడా నేనే తల్లి. గత జన్మ కర్మల వలన కొన్ని కష్టాలు వచ్చాయి, కానీ నాపై నీ విశ్వాసం వాటి తీవ్రతను అయితే తగ్గించింది. రేపు నీకు ధనం రావచ్చు, కోరిన కోరిక నెరవేర్చవచ్చు, లేదా ఒక మంచి అవకాశం కూడా రావచ్చు. కానీ ముఖ్యంగా నీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. నీ మనసులో ఉన్న కలత అనేది తీరిపోతుంది. నువ్వు చేసిన మంచి పనులన్నీ నాకు తెలుసు బిడ్డ. ఆకలితో ఉన్నవారికి ఇచ్చిన అన్నం కానీ, మూగ జీవాలపై చూపిన కరుణ కానీ అన్నీ నా లెక్కల్లో ఉన్నాయి. అందుకే నువ్వు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా నీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. రేపు ఉదయం నిద్ర లేవగానే నా నామాన్ని స్మరించు. ప్రశాంతంగా నీ పనులు నువ్వు చేసుకో. ఎవ్వరితోనూ వాదన అనేది పడవద్దు. నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త నీ దగ్గరకే వస్తుంది. భయం విడిచిపెట్టి నీ భారమంతా నాపై వెయ్యి. ఇక నీ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మారుస్తాను. నిన్ను మోసం చేసిన వారు తప్పుకు ఫలితాన్ని అయితే అనుభవిస్తారు. నీ తలరాత మారే సమయం వచ్చేసింది తల్లి. నీ జీవితంలో ఆగిపోయిన పనులన్నీ కూడా మొదలవుతాయి. ఊహించని లాభాలు అయితే రాబోతున్నాయి. నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా మటుమాయమవుతాయి. కొన్ని విషయాల్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. నీ రహస్యాలని ఎవ్వరికీ చెప్పవద్దు. డబ్బుకి సంబంధించిన విషయాలు అయితే ఎవ్వరితోనూ పంచుకోవద్దు. నీపై అసూయ పడే వారిని గుర్తించి వారికి చాలా దూరంగా ఉండు. నీ మౌనమే వారికి సమాధానం అవుతుంది. ప్రతిరోజు నీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించు. వీలైతే సహాయం అవసరమైన వారికి అన్నదానం చెయ్యి.
ఆవులకు పచ్చి గిడ్డి పెట్టు. ఇలాంటి మంచి పనులు నీ కర్మలను తగ్గిస్తాయి. బిడ్డ, ఇప్పటి నుంచి నీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. నీ ఎదుగుదలను చూసి కొందరు అయితే ఆశ్చర్యపోతారు, మరికొందరు అసూయపడతారు. ఇది నా మాట, దేవుని మాట, బాబా గారి మాట. నమ్ము తల్లి, నీ జీవితాన్ని బంగారుమయంలా మార్చబోతున్నాను. ఈ మాటలు నీ హృదయానికి దగ్గరగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బాబా గారికి కృతజ్ఞతలు చెప్పు. ఇక నువ్వు సంతోషంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.